వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యం చురుకుగా యాక్టివ్గా పనిచేసేటటువంటి విడుదల రజనీ గారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ధన్యవాదాలు దేనికంటే ఆమె మీద చాలా కేసులున్నా, చాలా ఒత్తిడున్నా, నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను జైలుకి పంపినప్పుడు కోర్టు దగ్గరికి వచ్చారు, పోలీసులు నివారిస్తున్నా, నా కుటుంబం దగ్గరికి వచ్చి నా భార్యని, నా పిల్లల్ని పలకరించారు, వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా మానసికంగా నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల్లో విడుదల రజనీ గారు ఒకరు. అందువల్ల ఆమెని పలకరించి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావడం జరిగింది. నేను జైలుకి వెళ్ళాను, ఆమె జైలుకి వెళ్ళలేదు, అంతే తేడా. ఆమె మీద కూడా అనేకమైన అక్రమ కేసులు పెట్టారు, అరెస్ట్ చేయాలని ప్రతి నిత్యం ప్రయత్నం చేశారు. ఆ భగవంతుడు దయ కానివ్వండి, న్యాయస్థానాల్లో వారు అప్రోచ్ అయ్యి సరైన సమయంలో కొన్ని ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల కానివ్వండి, ఆమె జైలుకు వెళ్ళకోకుండా, మహిళ అయినప్పటికీ కూడా జైలుకు వెళ్ళకోకుండా ఆమెను కాపాడుకోగలిగారు. అయితే వాళ్ళ మరిది గారు గోపి జైలుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. రజనీ గారిని కూడా మహిళ అయినా, మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయినా ఏదో ఒక విధంగా ఆమెను హెరాస్ చేయాలి, ఆమెను భయపెట్టాలి అనే ఉద్దేశంతో కటకటాలకు పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా నాకు మానసికంగా సపోర్ట్ చేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మాజీ మంత్రివర్యురాలు రజనీ గారు కూడా ఒకరు. అందువల్ల వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. అదేవిధంగా ఆమెను ఎరాష్ చేస్తున్నా ధైర్యంగా నిలబడినందుకు ఆమెని అప్రిషియేట్ చేసే కార్యక్రమం కూడా ఇవాళ నేను తలపెట్టానని మనం చేస్తున్నాను. సరే, రేపు ఇంకా కేసులు పెడతారు, ఏం చేస్తారు, అన్నిటికీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను కానీ, రజనీ గారు కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ జిల్లాలో మా మీద అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మీరు చూశారు, నేను గుడికి వెళ్తూ వస్తుంటే నా మీద దాడి చేశారు, నా మీద కేసు పెట్టారు. ఆమె గుడికి వెళ్ళి వస్తుంటే ఆమె మీద దాడి చేశారు, ఈ మీద కేసు పెట్టారు. అంటే దాడి చేసిన వారి మీద కేసులు పెట్టరు, బాధితులు మాత్రమే, వారి మీద మాత్రమే కేసులు పెడతారు. మేము బాధితులు, నేను కానీ ఆమె కానీ బాధితులు. ఆ రోజు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, మాపుగా వచ్చి మా మీద కేసులు పెడతారు, దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టరు. ఇవాళ జరుగుతున్నటువంటి విధానం రాష్ట్రంలో అది అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు చూశారు కదా, మా ఇంటి మీద 7 గంటల 20 నిమిషాల పాటు దాడి జరిగింది, లైవ్లో అందరూ చూశారు. వాళ్ళ మీద కేసు పెట్టింది ఏంటి? సింపుల్ కేసు, బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఆ రోజునే నేను 7 గంటల 20 నిమిషాల పాటు బాధితుడిగా ఉండి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే సందేహంతో ఉంటే నా మీద అప్పుడే అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 18 రోజుల పాటు కారాగారంలో ఉండే విధంగా చేశారు. అంటే పోలీసు వారి చేతిలో ఉంటే బాధితుల్ని జైల్లో పెడతారు, నిందితుల్ని మాత్రం రాచబాటలో బయటికి పంపించేస్తారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అది విడుదల రజనీ గారి విషయంలో కానీ, నా విషయంలో కానీ జరుగుతున్నటువంటి విధానం ఇది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. ముఖ్యంగా మేధావులు, న్యూట్రల్స్ గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. లీగల్ ఫైట్ హామీ చేస్తున్నారు, నేను కూడా లీగల్ ఫైట్ చేస్తున్నాను. లీగల్ ఫైట్తో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తాను. దానిలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. నా మీద పెట్టిన కేసుల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపారు. మేము ఇచ్చిన కంప్లైంట్లు మాత్రం 7 years బిలో పెట్టి చెత్తబుట్టలో పారేసేటువంటి కార్యక్రమం చేసి ఆ నిందితులు మాత్రం బయట శుభ్రంగా తిప్పుతున్నారు. దీని మీద డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఫైట్ అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని చెప్పడానికి
మన నర్సరావుపేటలో 3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనే ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఒక తెలుగుదేశం శాసనసభ్యులు వెళ్లి ఎస్పీ ఆఫీసును ఆక్రమించుకున్నారు. ఎస్పీ గారు ఏదో డిమాండ్ చేశారంటే ఆయన చేయలేదు. చేయకపోగా వెళ్ళిపోయాడంట ఆఫీస్ నుంచి. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఐపీఎస్ ఆఫీసర్ నాకు అర్థం కాల. ఒక శాసనసభ్యుడు వచ్చి అడిగితే ఆ పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఏదో ఒక సర్దుబాటు చేసుకోవాలి వాళ్ళు. ఆయన వెకేట్ చేసి వెళ్ళిపోయాడంట. ఎమ్మెల్యే గారిని ఆఫీసులో పెట్టి, ఎమ్మెల్యే గారు చూడండి ఆయన మరి ఏంటో, ఆయన గొప్ప విచిత్రమైన ఎమ్మెల్యే గారు. ఎస్పీ రూమ్ తాళం వేశాడు లోపలుండి. బయటికి రమ్మని రానన్నాడు. ఎక్కడ విన్నారు ఎలాంటి కథ? ఎప్పుడైనా విన్నారా? నేను బయటికి రానన్నాడు. ఎవరు? పల్లా శ్రీనివాస్ ఫోన్ చేశాడంట, బయటికి రానాయనా అని. నేను రానన్నాడు. ఇక్కడ నర్సరావుపేట జిల్లా పార్టీ అధ్యక్షులు వెళ్ళి చెప్పారంట, బయటికి రమ్మని. నేను రానన్నాడు. ఇవరికి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని ఒక ఐజీ గారు ఆయన వచ్చాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వచ్చి ఆయన బయటకు రానన్నాడు. ఆయన ఏం చేయాలి? బయట రాకపోతే ఎవరైనా ఓ ప్రజాప్రతినిధి. ఏ ప్రజాప్రతినిధి? తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి. ఏం చేశారో చూసారా? ఇప్పుడు నిన్నారా? చరిత్రలో నిలిచిపోయే సంఘటన. తలుపులు పగలు కొట్టారు పోలీసు వారు. ఒక ఎమ్మెల్యే గారు, అది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎస్పీ ఆఫీసులో ఉండి లోపల తాళం వేసుకుంటే ఎస్పీ ఆఫీసు రూము తాళాలు పగలగొట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా కాస్త ముదురు కేసు అనుకుంటా. ఎస్పీ ఆఫీస్ తాళాలు పగలగొడితే నేను దొరుకుతానా అని ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు. విన్నారా? బాత్రూంలోకి వెళ్ళాడు. ఏం చేయాలి? సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అక్కడ ఉండి ఆర్డర్స్ ఇచ్చారంట, బాత్రూమ్ తలుపులు కూడా పాల్గొట్టమని. బాత్రూమ్ తలుపులు కూడా పాల్గొట్టి తీసుకొచ్చారు ఆయన. ఎవరితను? నక్సలైటా? సంఘ విద్రోహ శక్తి? లేకపోతే పోలీసు ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చిన దొండ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు. ఆయన మీద కేసు పెట్టారా? అడుగుతాను. ఏమండి ఎస్పీ గారు కేసు పెట్టారా? ఏమండి ఐజీ గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు కేసు పెట్టారా? డీజీపీ గారు కేసు పెట్టారా? అమ్మా హోంమంత్రి గారు కేసు పెట్టారా? అలాగే బెటర్. మా మీద దాడి జరిగితే మాత్రం రజనీ గారి మీద కేసు పెడతారు, నా మీద కేసు పెడతారు. ఆళ్ళాళ్ళు కొట్టుకు వస్తే మర్డర్ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డి పెడతారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఈ అన్యాయం అనాలి సాగిద్ది 3 సంవత్సరాలు అంతేనా? ఇంకెక్కువ సాగిద్దా? ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు మించి ఒక్క రోజు కూడా ఈ అన్యాయం జరగకోకుండా ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని దయచేసి మర్చిపోద్దని మనం చేస్తున్నాం. మీరేదో కేసులు పెట్టి రజనీ గారి మీద, నా మీద, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలనుకుంటున్నారేమో. ఇంపాసిబుల్. మీరు అణచాలనుకుంటే ఉవ్వెత్తున లెగుస్తామని కూడా మనం చేస్తున్నాం. అవసరమైతే మా కార్యకర్తలు మేము జైలుకి వెళ్ళి జైలు బరో చేస్తాం, జైలులోనే ఉంటాం, కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి వేయడానికి మేము సిద్ధంగా లేవు. మీరు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం, ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాం, పోరాటాల బాట పడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.